Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. Hi, hello everyone. Welcome to iDream Channel Education. Hi, my name is Pratima Kammampati, Certified Vedic Maths Trainer. I have my own coaching center at Hyderabad, Kottapet near Ashlakshmi Temple. So, మనం లాస్ట్ క్లాస్లో ఏం తెలుసుకున్నామండి, ఈజీ మల్టిప్లికేషన్ విత్ 525. సో కంటిన్యూషన్లో చూసుకుంటే 50 and 125 మల్టిప్లికేషన్ కూడా ఉంది. సో నేను ఈ వీడియోలో ఆ రెండు ట్రిక్స్ కూడా చెప్తాను. కీప్ వాచింగ్. 7 6 5 6 7 ఇంటూ 50. యాక్చువల్లీ 50 తోటి మల్టిప్లికేషన్ చేయాలంటే 50 టేబుల్ అన్న వచ్చి ఉండాలి, లేదంటే 0 తోటి వన్స్ యూ మల్టిప్లై అండ్ నెక్స్ట్ 5 తోటి మల్టిప్లై చేసి అడిషన్ చేసి ఆన్సర్ వేస్తారు. ఇది చాలా లెంతీ ప్రాసెస్. సో ఈజీ ట్రిక్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నథింగ్ అండి, ఇక్కడ 100ని 2 times డివిజన్ చేసినప్పుడు వచ్చేది 50, రైట్? 100ని 2 times డివిజన్ చేసినప్పుడు వచ్చేది 50 అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ 50 వీ హ్యావ్ టు టేక్ 100 మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2. 2తో డివిజన్ అంటే ఎవరైనా చేయగలరు. సో అది ఎలా అంటే 7 6 5 6 7 మల్టిప్లికేషన్ విత్ 100 అంటే ఓన్లీ కీప్ 2 zeros, డివైడెడ్ బై 2 అంటే జస్ట్ యూ హ్యావ్ టు కీప్ హియర్ అండ్ యూ విల్ గెట్ ది సింగిల్ లైన్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, 2 తోటి డివిజన్ చేస్తూ ఉన్నాము. 2 3s 6. ఇక్కడ 2 3s 6 అంటే ఆన్సర్ ఇక్కడ వేస్తున్నాము, ఇక్కడ డివిజన్ చేస్తున్నాము. 2 3s 6 అంటే 7లో 6 మైనస్ అయితే 1 లెఫ్ట్. సో విల్ గెట్ 16 హియర్. 16 అంటే 2 8s 16, రైట్? అగైన్ 5 అంటే 2 టేబుల్లో 5 ఉండదు కాబట్టి 2 2s 4 తీసుకుందాం. 5లో 1 లెఫ్ట్. అగైన్ 16, 2 8s 16. నెక్స్ట్ 7 ఉంది. 7 2 టేబుల్లో రాదు కానీ 6 వచ్చేస్తుంది కదా, కాబట్టి 2 3s 6. 6 అంటే 7లో 6 పోతే 1 లెఫ్ట్. హియర్ 10, 2 5s 10 అండ్ 0 ఇస్ ఎక్స్ట్రా నెంబర్. 3 8 2 8 3 5 0 వితౌట్ డూయింగ్. యాక్చువల్లీ ఇది కాన్సెప్ట్ మల్టిప్లికేషన్, మనం చేసేది ఇక్కడ డివిజన్. మల్టిప్లికేషన్ని డివిజన్ రూపంలో చేసి సింగిల్ అయిన ఆన్సర్ని మనం చూపిస్తున్నాం. దిస్ ఈజ్. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ విల్ టేక్. ఎంత లెంతీ ప్రాబ్లం అయినా, ఎంత లెంతీ మల్టిప్లికేషన్ అయినా కూడా మీరు సింగిల్ అయిన ఆన్సర్ని వితౌట్ టేకింగ్ పేపర్ మీరు ఇవ్వగలరు. చూడండి, 9 8 6 7 4 2 5 6 7 6. Very lengthy problem. We are multiplying with 50. 50 instead of 15 ఏం చేస్తున్నాం, మల్టిప్లయింగ్ 100 డివైడెడ్ బై 2, రైట్? ఇప్పుడు చూడండి, 2 4s 8 అంటే 2ని 4 తోటి మల్టిప్లై చేసినప్పుడు వచ్చేది 9 అంటే డివిజన్ అవుతుంది. 2 4s 8. ఇక్కడ ఏంది 1 లెఫ్ట్. 18 అంటే 2 9s 18, రైట్? నెక్స్ట్ 2 3s 6. ఇది కూడా అయిపోయింది కదా, డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ 7, 2 3s 6. 6 అంటే 1 లెఫ్ట్. 14 అయిపోయింది. అగైన్ 2 7s 14 డివిజిబుల్. నెక్స్ట్ 2 1s 2. నెక్స్ట్ 5 ఉంది. 2 2s 4 1 లెఫ్ట్, దట్ ఈస్ 16. 16 2 టేబుల్ వస్తుంది కదండి. 2 8s 16 అయిపోయింది. నెక్స్ట్ 7, 2 3s 6 1 లెఫ్ట్ అంటే 16 అక్కడ. 2 8s 16 అగైన్ 2 0. దిస్ ఈస్ ద సింగిల్ లైన్ ఆన్సర్ ఆఫ్ మల్టిప్లికేషన్ విత్ 50. ఓకే, క్లియర్? సో ఇంకొక ట్రిక్ ఏంటంటే 125 అనేది 3 digit. సో 3 digit తోటి 12 digit 30 digit నెంబర్ని కూడా ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. అది కూడా సింగిల్ లైన్ ఆన్సర్ వచ్చేసి. సో మనం ఇంతవరకు మల్టిప్లికేషన్ విత్ 50 చేసాం కదండి. సో వన్ మోర్ ట్రిక్, 125 అనేది 3 digit నెంబర్. సో ఎనీ నెంబర్ తీసుకొని 125 తోటి మల్టిప్లికేషన్ అనేది చాలా ఈజీ వేలో నేను చూపిస్తాను. చూడండి, 7 8 4 6 7 3 2 4 మల్టిప్లికేషన్ విత్ 125. ఎన్ని డిజిట్ తీసుకున్నాను, 3 3 6 7 8 digit ఇంటూ 3 digit నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయడం.
ఓకే 5 టేబుల్ 2 టేబుల్ 1 టేబుల్ దట్స్ ఓకే. బట్ మనం చేసే కన్వెన్షనల్ మెథడ్ ఎలా ఉంటుంది, 5 తోటి 2 తోటి 1 తోటి చేసి నెక్స్ట్ అడిషన్ చేసి ఆన్సర్ వేయాలి. టేక్స్ లాంగ్ ప్రాసెస్, అరౌండ్ మనకు 5 minutes పడుతుంది, అంత టైం లేదు. సో రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నావు, మరి నీకు ఏదైనా ట్రిక్ కావాలి కదా. సో ఆ ట్రిక్ కోసం ఏం చేద్దాము, ఒక చిన్న ట్రిక్ అప్లై చేసేద్దాము. ఓకే, సో ఇక్కడ 125ని ఇన్స్టెడ్ ఆఫ్ 125 1000 తోటి మల్టిప్లై చేసి 8 తోటి డివిజన్ చేయాలి. సో 8th టేబుల్ అంటే వెరీ ఈజీ కదా. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 125 ఏం చేస్తున్నాను నేను, 1000 తోటి మల్టిప్లై చేసేది 8 తోటి డివిజన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇచ్చిన 8 డిజిట్ నెంబర్ని 46732 1000 తోటి మల్టిప్లై చేయడం అంటే ఏంటి, 3 zeros పెట్టుకుంటే సరిపోతుంది. 8 తోటి డివిజన్, ఓకే 8 తోటి డివిజన్ చేసేసి ఇక్కడ నేను ఆన్సర్ వేస్తాను. 8 టేబుల్ తెలుసు కదండి, 8 1s 8, 8 2s 16 అలా. సో ఇక్కడ 78 ఉంది. సో 7 నాట్ డివిజిబుల్ బై 8. అప్పుడు 2 డిజిట్ నెంబర్ తీసుకోండి. 8 9s 72 అంటే 6 లెఫ్ట్ కదా. 8 9s 72, 78లో 72 పోతే ఇక్కడ మనకు 6 లెఫ్ట్. సో ఇప్పుడు ఏమైంది, 64 అయింది. 8 8s 64 డివిజిబుల్. నెక్స్ట్ 6 నాట్ డివిజిబుల్ ఇన్ 8 టేబుల్. సో 8 into 0 0. నెక్స్ట్ 67ని ఎట్ ఎ టైం తీసుకోవాలి. అప్పుడు 8 8s 64 అయింది. 67లో 64 మైనస్ చేస్తే 3 లెఫ్ట్, అప్పుడు 33 ఉంటుంది. 33 అంటే 8 టేబుల్లో ఎప్పుడు వస్తుంది, 8 4s 32. ఓకే 8 4s 32 వచ్చేస్తుంది. కాబట్టి 1 లెఫ్ట్ అంటే ఇక్కడ ఎంత మిగిలింది, 12. అంటే 12 అనేది 8 టేబుల్లో రాదు కాబట్టి 8 1s 8 తీసుకుందాము. 8 తీసుకుంటే నెక్స్ట్ హౌ మచ్ లెఫ్ట్, 4 అంటే ఇక్కడ ఏమవుతుంది, 44. అప్పుడు 8 5s 40. ఓకే 40 తీసుకుంటే మళ్ళీ ఇక్కడ 4 లెఫ్ట్ ఓవర్ అవుతుంది. సో లెఫ్ట్ ఓవర్ అయితే 4 and 0 అగైన్ 40. 4 5s 40. ఓకే, సో ఇక్కడికి నెంబర్స్ అన్నీ అయిపోయినాయి, ఓన్లీ 2 zeros ఆర్ లెఫ్ట్. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 9808 415500. This is a single line answer. Multiply with 8 digit number with 3 digit number. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మీరు మరిన్ని విషయాలను ఇంకా తెలుసుకోగలరు. సో మీకు 125 తోటి మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది కదండి. సో మరిన్ని వీడియోల కోసము మా iDream ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ iDream ఛానల్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ.